హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. వాక్య భాగము మత్తయి వ్రాసిన సువార్త, ప్రభునందు ప్రియజనులారా, 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఒక ఉపమానాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ 14వ వచనం అంటాడు, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించునట్లును అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చూడండి, ఇక్కడ ఒక యజమాని దేశాంతరం వెళ్తూ ఒక 3 వ్యక్తులను పిలిచాడు. వారి వారి సామర్థ్యమును బట్టి వారికి తలాంతులు ఇచ్చాడు. మనం అనుకుంటాం చాలా సందర్భాలలో నాకు దేవుడు ఏమీ తలాంతులు ఇవ్వలేదు అనుకుంటాం. ఇచ్చిన దాన్ని ఏం చేస్తామంటే వాడుకో. దేవుడు నీకు పాట పాడే తలాంతిస్తే దాన్ని పాట పాడటంలో సానబెట్టాలి. నాకు వచ్చు కదా పాట అని మన కత్తి ఉంది కదా అని తీసుకెళ్ళి బీరువాలు పెడితే ఒక సంవత్సరం ఉన్న తర్వాత కూరగాయలు కోస్తే తెగుతాయా? ఎందుకు తెగవు తల్లి? కత్తే కదా, దానికి సానబెట్టట్లా. అలాగే దేవుడు నీకు పాటలు పాడటానికి దేవుడు స్వరం ఇస్తే ఏం చేయాలి? మన వాళ్ళు పాడరు, చర్చిలోకి వచ్చి ట్రై చేస్తారు కదా. చర్చిలోకి వచ్చి ట్రై చేయకూడదు, ఇంటి దగ్గర ట్రై చేయాలి, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, 3 వ్యక్తులను పిలిచి వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఒకతనికంటే 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి మనందరికి కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు అనుకోవడానికి వీలు. ఒకరికి పాటలు పాడే తలాంతు ఇవ్వచ్చు, ఒకరికి ప్రార్థన చేసే తలాంతు ఇవ్వచ్చు, ఒకరికి వాక్యం చదివే తలాంతు ఇవ్వచ్చు. కానీ మనం ఏం చేయం? దాన్ని చెప్పండి, ఏం చేయం? ఉపయోగించాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కదా అనుకొని మనం రోజు వాడితే అది పనిచేయదు. దాన్ని ఏం చేయాలి? అప్పుడప్పుడు ఆ బ్యాటరీ ఓపెన్ చేసి దానిలో వాటరు తక్కువ ఉన్నాయో సరిగా ఉన్నాయో చూస్తూ దాన్ని పోస్తేనే అది పనిచేస్తుంది. మనం అదేం చూడకుండా తెచ్చి పెడతాం. ఇప్పుడు మాకు ముప్పరాజుపాలెంలో చర్చిలో ఉంది, అది ఎవరు చూడరు, చెడిపోయింది. ఏం చేయాలి? దాన్ని చూడాలి. అలాగే నీకు ఇచ్చిన తలాంతు ఎవరికి వారికే తెలుసు. దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడో, ఏ తలాంతు ఇచ్చాడో ఆ తలాంతును నువ్వేం చేయాలి? ఉపయోగించాలి. ఈ 3 పిలిచి ఒక మనుషుడు ఏం చేశాడంటమ్మా? ఒక అతనికి ఎంత ఇచ్చాడు చెప్పండమ్మా? ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకో అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకో అతనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడంట? దేశాంతరం వెళ్ళిపోయాడు, చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడు కూడా వాక్యం అనేది
వినేటప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఈ వాక్యం నా కొరకే అనుకోవాలి, లేదా వాక్యంలో ఏమైనా ఉంటే మనం వాటిని స్వీకరించాలి. ఇప్పుడు 5 తలాంతుల అతను ఏం చేశాడంటే 5 తలాంతులు పెట్టి వ్యాపారం చేశాడు. అంటే 5కి 5 సంపాదించాడు. 2 తలాంతుల అతను కూడా ఏం చేశాడంట, అతను కూడా వ్యాపారం చేశాడు. అతను 2 తలాంతులకి ఇంకా 2 తలాంతులు సంపాదించాడు. ఈ 1 తలాంతు అతను ఏం చేశాడంట, మీరు కానీ చదువుకుంటూ వెళ్తే అతను ఏం చేయాల. ఏం చేశాడు తల్లి? ఏమైనా చేశాడా? ఏం చేయాల. కానీ ఇక్కడ గమనించండి, నీకు ఇచ్చిన 5 తలాంతులు ఇంకా ఊరికి ఇవ్వాల, మరలా నేను వచ్చి అడుగుతాను, నావి నాకు ఇవ్వాలి. ఇతను ఏం చేశాడంటే అతని తలాంతు అతనికి ఇవ్వాలి కదా ఏదో ఒక రోజు అని ఏం చేశాడంటే తీసుకెళ్ళి దాన్ని భద్రంగా దాచిపెట్టాడు. కొంతకాలానికి అతను వచ్చాడు. ఎవరు అమ్మా వినండి, అయిపోయిన తర్వాత మనం ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం. బయట ఏం చేయాలి చెప్పండి? ఎవరు వచ్చారు? యజమాని వచ్చాడు, మనుషుడు వచ్చాడు. వచ్చి ముగ్గురిని పిలిచాడు. పిలిచి అడుగుతున్నాడు, అయ్యా నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు? అతను చెప్పాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులతోటి వ్యాపారం చేశాను, 5కి 5 సంపాదించాను. ఇక్కడ ఏదో తలాంతులు అంటే ఏదో డబ్బు అనుకోబాకండి. నీకు ఇచ్చిన తెలివి కావచ్చు, నీకు ఇచ్చిన స్వరం కావచ్చు, నీకు ఇచ్చినట్టు ఆస్తిపాస్తులు కావచ్చు, నీకు ఇచ్చిన భార్య బిడ్డలు కావచ్చు, నీకు ఇచ్చిన కుటుంబం కావచ్చు, ఏదైనా ఒక తలంతు నీకు దేవుడిచ్చాడు. దాన్ని నువ్వేం చేయాలంటే ఉపయోగించాలి. ఈ 5 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే 5కు 5 సంపాదించాడు. ఆ యజమాని అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ 5 తలాంతుల తన దగ్గర ఆ యజమాని ఎంత తీసుకున్నాడు ఏమ్మా? 10 తలాంతులు తీసుకున్నాడా? 5 తీసుకున్నాడు. 2 తలాంతులు అతన్ని పిలిచాడు. ఏమయ్యా నువ్వేం చేశావు? అతను కూడా అన్నాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 2 తలాంతులను తీసుకెళ్ళి నేను వ్యాపారం చేశాను, 2కు 2 సంపాదించాను. సరే అతనితో కూడా అతను యజమాని చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడు. 3వ వ్యక్తిని పిలిచాడు. ఈ 3వ వ్యక్తికి ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనం బైబిల్లో చదివితే వారి వారి సామర్థ్యాన్ని బట్టే ఇచ్చాడు. ఎందుకు వాడికి 1 ఇచ్చాడు, వాడికి 2 ఇచ్చాడు, వాడు 5 ఇచ్చాడు అనుకోబాకండి. మళ్ళీ ఉండేటువంటి ఆలోచన అదే. వాళ్ళకేమండి దేవుడు బాగా ఇల్లు ఇచ్చాడు, వాళ్ళకేమండి కారు ఇచ్చాడు, వాళ్ళకేమండి బంగళ ఇచ్చాడు, వాళ్ళకేమండి 5 ఇచ్చాడు అనుకుంటాం. దేవుడు నీ టాలెంట్ని బట్టి, నీ తలాంతుని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఇతనికంటే 1 తలాంతు ఇస్తే ఇతను ఏం చేశాడంట, ఏదో ఒక రోజున ఇతను అడుగుతాడు, అలాగా ఆయన దానికి ఇవ్వాలి కాబట్టి తీసుకుపోయి భద్రంగా దాచిపెట్టాడు, తెచ్చిచ్చాడు, ఇదిగయా నీది నీకు అని. ఇప్పుడు దేవుడు అంటాడు, యజమాని అంటాడు అతనితోటి, ఏమన్నాడంట, చీచి చెడ్డదాసుడా. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. 5 అతను 5 సంపాదించాడు. అతని దగ్గర యజమాని ఎంత తీసుకున్నాడు? 5. 2 అతని దగ్గర 2. అంటే ఎంత మిగిలింది వాళ్ళకి? 5కి 5 మిగిలిందా? 2కి 2. ఈ 1 అతనికి 1 తెచ్చి ఇచ్చేసాడు. ఇంకా అతని దగ్గర ఏమైనా మిగిలిందా? అంటే గమనించండి, అతనికి ఇచ్చిన దానిలో నుంచి నువ్వు 5కి 5 సంపాదించావు కదా, ఇంకొంచెం నాకు ఇవ్వని అడగల. లేదా 2కి 2 సంపాదించు కదా, ఈ 2 కాక ఇంకొకటి నాకు ఇచ్చేయని అడగల. ఈ 1 అతన్ని ఆ 1 అడిగాడు. అయితే ఏం చేసావని అడిగాడు. అడిగితే ఏం చెప్తున్నాడు అతను? ఒకసారి చదువుదామా? చూడండి, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను వచ్చి
26 వచనం చదువు. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చోకొనివాడనని నీవెరుగుదువా? అతను పిలిచి అడిగాడు, ఏమయ్యా నువ్వేం చేసావంటే, వాడు అంటాడు 25 వచనంలో, నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టదని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. ఒక్క తలాంతు వచ్చి ఎంతంట? 3600. అంటే ఎంత ఇచ్చాడు? ఒక్క తలాంతు అంటే మనం ఏదో ₹1 అనుకుంటారు చాలామంది. కాదు, 3600 ఇచ్చాడు. 3600 ఇస్తే ఏం చేయలేడు? ఏం చేశాడు? అయ్యా నువ్వు విత్తన చోట పంట కోసేవాడు అని నాకు తెలుసు, అందుకే నీది నీకు ఇవ్వాలి కాబట్టి నువ్వు ఇచ్చిన 3600 తీసుకెళ్ళి దాచిపెట్టా. ఇగో నువ్వు 3600 నువ్వు తీసుకో. చూడండి, ఆ 2 తలంతులోడు 7200. 7200కి ఇంకెంత సంపాదించాడు? ఇంకా 7200 గమనించాడు. అయితే ఇక్కడ యజమానుడు అంటాడు, ఓ సోమరి. ఎవడంటాడు? ఇచ్చింది తీసుకెళ్ళి దాచిపెట్టేవాడు సోమరోడా, పనిచేసేవాడా? చెప్పండి. కొంతమంది ఈ ఫైనాన్స్లో డబ్బులు తీసుకుంటారు, చాలామంది వారాల వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఏం చేస్తారు? అవి తీసుకొని ఒక గేదెనో లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తే మరలా అంతకంత సంపాదించుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఈ తీసుకువెళ్ళి వారం అయ్యే కడుతుంటారు కదా. ఈ వారానికి 2 వారాలు గుంచుకుందాం, అవి కట్టుకున్నాం అంటే అప్పుడు ఏమైంది? వాడికి డబల్ అవుతుంది. అప్పు పెరిగిపోతుంటే తగ్గుతుంటుందా? అంటే ఇచ్చిన దాన్ని ఏం చేయరంటే ఉపయోగించను. ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక తెలివితేటలను ఇచ్చాడు. దాన్ని నువ్వేం చేయాలి? దానిలో నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా నేను తక్కువ వాడిని, నేను తక్కువ దాన్ని అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా టాలెంట్ ఇస్తాడు. కానీ మనం ఏం చేయము? దాన్ని ఉపయోగించాం. మనకు ఒకవేళ కొంచెం పాట పాడనొచ్చు అనుకోండి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ అందరి చేతుల్లో సెల్లు ఉంటాయి. ఆ పాటలు వింటూ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ రాగం, ఎక్కడ పల్లవి అనేది నేర్చుకోరు. నేర్చుకుంటే చక్కగా పాడతారు. నేర్చుకోరు కాబట్టి మీరు పాడుతుంటే బయట వాళ్ళకి వినపడడం, వినడానికి బాగుండదు. ఏం చేయాలంటే సాధన చేయాలి. సాధన అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే అది ఏమవుతుందంటే నువ్వు రోజు రోజుకి చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. నడవటం రాదు, ముందు లేస్తారు పడతారు అయినా వదిలేస్తారు. ఇంక నేను పడుతున్నానని అని లేకుండా ఉంటాడా? చెప్పండమ్మా. మన అక్క వాళ్ళని అడిగామనుకోండి, అమ్మ పాట పాడి నాకు రాదంట, సత్యదాకా రాదంటది. చెప్పండి, ఆలోచన చేయాలి కదా. మనం దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, పాట పాడటం దేవుడు స్వరం ఇచ్చాడు, పాడు. ప్రార్థన చేసే శక్తి దేవుడు ఇచ్చాడు, ప్రార్థన చేయి. వాక్యం చదివే శక్తిని దేవుడు ఇచ్చాడు, వాక్యం చదువు. ఏమన్నా నీ సాక్షి ఇతరులకు చెప్పే విధానం దేవుడు ఇచ్చాడు, చెప్పు. మనం అలాంటి పనులు చేయము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడారా, చూడండి ఎక్కడ అంటాడు? సోమరివైన చెడ్డ దాసుడా. వాళ్ళనేమన్నాడు? ఇద్దరిని బలా నమ్మకమైన మంచి దాసుడా. నేను అంటాను, ఒకవేళ ఇక్కడ ఉన్నట్టు మనలో కూడా దేవుడు ఒకరోజు మనల్ని నీకు ఇచ్చిన టాలెంట్ని, నీకు ఇచ్చిన తలాంతుని నువ్వేం చేశావు అని దేవుడు మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? ఏమా నీకు ఇచ్చిన తలాంతుని కానీ నువ్వు ఉపయోగిస్తే మంచిదే. నేను సేవలోకి రాకముందు నాకు ప్రార్థన చేయాలంటే భయం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా నేను వాక్యం చెప్పడానికి చాలా భయపడ్డాను. కానీ దేవుని కృపలో ప్రార్థన చేస్తూ వాక్యం చెప్తుంటే దేవుడు నన్ను అలాగ వాడుకుంటూ ఉన్నాడు.
ప్రతి వ్యక్తి కూడా దేవుడు నీకు ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో నీకు ఏమి ఇచ్చాడో దాన్ని మనం ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి. ఒక మొక్క నాటుతాం, ఆ మొక్క రోజుకి ఎదగాలని కోరుకుంటామా? నేను నాటిన మొక్క నాటినట్టే ఉండాలనుకుంటారా తల్లి? ఏమ్మా చెప్పండి అమ్మా. చాలామంది అలాంటి వాళ్ళు ఉంటారు. నేను గుడికి వస్తే చాలే, వచ్చేది మొదలుకొని ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటే చాలే అనుకుంటారు. అలాగ అనుకుంటే మంచిది కాదు. మనం దినదినము దేవునిలో ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. దినదినము రోజుకి. అయ్యో నేను సంవత్సరం అయింది గుడికి వచ్చి ప్రార్థన రావట్లేదండి, సిగ్గు కదా. 4 సంవత్సరాల నుంచి అబ్బాయి బడికి పోతుండే వాళ్ళు రావట్లా. తల్లిదండ్రులు సంతోషపడతారా? అబ్బా మా అబ్బాయి బలిపోతున్నాడు అని 4 ఏళ్ళ నుంచి వాళ్ళు రావంటారా? ఏమంటారు? వీడికి చదివే రావట్లేదని తంతారే. మరి నువ్వు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చి పాటలు రాకుండా ప్రార్థన రాకుండా ఉంటే దేవుడు అన్నాడు ఏమ్మా? ఆలోచన చేయండి. దేవుడు ఒక రోజున నీకు ఇచ్చిన టాలెంట్ని అడుగుతాడు. అడగడనుకోవకండి. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు అడుగుతాడు. నీకు ఫలానా తలాంతు ఇచ్చాను, ఫలానా టాలెంట్ నీకు ఇచ్చాను, నీకు చక్కని స్వరం ఇచ్చాను పాటలు పాడటానికి, చక్కని వాయిస్ ఇచ్చాను, చక్కని చదువు ఇచ్చాను, చక్కగా చదవడానికి. కానీ చదువుతున్నావా? ఎంతమంది చదువుతున్నారు బైబిల్ తెల్లారుజామున లేచి? చెప్పండి, ఎవరు చదవరు? అసలు లేచి అలవాటు అని ఉందా? 8ంటికి లేస్తారా? ఏమా కొంతమంది పని ఉంటే 5 గంటలకు లేస్తారు, పని లేకపోతే 9 గంటలకు లేస్తారు. అసలు ఒక మాట చెప్తా, బైబిల్లో స్త్రీల గురించి ఏమని రాయబడిందంటే, ఆమె పెందలకడ లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచను. హల్లు చెప్పండి. ఎప్పుడు లేవాలి ఆడోళ్ళు? చెప్పడు తల్లి. లేచేవాళ్ళు చెప్తారు, లేవని వాళ్ళు చెప్పండి ఎప్పుడు లేవాలి? పెందలకడ. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు అంట ఎప్పుడు లేచారంట? పెందలకడ లేచి. ఎప్పుడు లేచారు తల్లి? ఏమ్మా ఆదివారం చర్చికి లేటుగా వచ్చానంటే, ఇవాళ నేను లేటుగా లేచాను పాస్టర్ గారు అంటది. ఎప్పుడు లేవాలంట? చెప్పండి తల్లి, ఎప్పుడు లేవాలంట? పెందలకడ లేవాలి. చూడండి, వాళ్ళు పెందలకడ లేచి తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? సమాధుల తోటకి వెళ్ళారు యేసయ్యను చూడటానికి. నిజంగా నేను అనుకుంటాను, వారిలో దేవుడు అంటే ఎంత శ్రద్ధ ఉందో, దేవుడు అంటే ఎంత భక్తి ఉందో. మరి చీకటి ఇంకనూ, అక్కడ రాయబడిన మాట, ఇంకనూ చీకటి ఉండగా లేవాలి. మన కుటుంబం నిజంగా ఆశీర్వదించబడాలంటే ఆ ఇంటికి ఇల్లాలే దీపం. ఆ ఇల్లాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి, కానీ ముడుచుకొని ఉండకూడదు. ఏమా ఎలా ఉండాలి? దీపం వెలుగుతుంటుందా? నల్లంగా కనపడుద్దా? దీపం ఏం చేస్తే వెలుగుతూ ఉంటుంది కదా. మీరు దీపాలా కాదా? ఇల్లాలు ఏంటండి చెప్పండి? ఇంటికి ఇల్లాలు ఏంటి? ఏమా దీపం. దీపం ఏమవుతూ ఉండాలి? వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే నువ్వేం చేయాలంటే చీకట్లోనే లేవాలి. ఎప్పుడు లేవాలి? పొద్దంతా ఎక్కినాక. ఏమంటే మీ ఆయన అన్నీ లేచినాక లే అని లేపడం కాదు. ఆయన కంటే ముందు లేవాలి, పిల్లల కంటే ముందు లేవాలి. పిల్లల స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి సర్ది తయారు చేయాలి, భర్త పనికి వెళ్ళాలి, క్యారేజ్ తయారు చేయాలి, వాళ్ళకి రెడీ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేయాలంటే పెందలకడ లేచి. చూడండి, గమనించండి, పెందలకడ. ఈ స్త్రీలు ఏం చేశారంట? ఇంకనూ చీకటి ఉండగా పెందలకడ లేచి సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎక్కడికి వెళ్ళారంట? సమాధుల తోటకి వెళ్ళారు. ఎవరిని చూడటానికి? ఏమ్మా దేవుణ్ణి చూడటానికి. దేవుని సన్నిధి కూడా పెందలకడ రావాలి దేవుని చూడటానికి, పెందలకడ రావాలి దేవునితో మాట్లాడటానికి, పెందలకడ రావాలి దేవుని సన్నిధిలో దేవుడితో ముచ్చటించడానికి. నేనంటాను, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏం చేయాలి? ఉపయోగించాలి.
5 తలాంతులతను ఏం చేశాడంటే ఇన్వెస్ట్ చేశాడు. ఏదో ఒక వ్యాపారంలో పెట్టాడు. 5 తలాంతులు ఏదో ఒక వ్యాపారంలో పెట్టాడు. 5కు 5 సంపాదించాడు. 2 తలాంతుల వాడు తీసుకెళ్ళాడు, ఏదో ఒక బిజినెస్లో పెట్టాడు, అంతకంత సంపాదించాడు. కానీ 1 తలాంతు అతను మాత్రం ఏం చేశాడంట? ఏమా చేశాడా వ్యాపారం? చేయలా. సోమరంట. పని చేయనోడు ఏంటి చెప్పండి? పని చేయనోడు ఏంటి తల్లి? మేమెందుకు చేయమని చేస్తూ ఉంటాం. ఆ పనే కాదు, దేవుడు పని కూడా చేయాలి కదా. మనమే ఉంటాం, నేను వారం అంతా పని చేస్తానంటాం. దేవుడు ఏమన్నాడో తెలుసా? అందరూ తమ సొంత పనులన్నీ చూసుకుంటున్నారు, కానీ నా పని చేసేవాళ్ళు లే. ఇప్పుడు ఏ పని చేయాలి మనం? దేవుని సన్నిధిలో దేవుడు పని చేయాలి. దేవుడి సన్నిధిలో పని చేయకపోతే ఏమంటారు వాళ్ళని? సోమరి. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? సోమరి. చూడండి ఆ మాట చదవండి. 26వ వచనం, 25వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం. సోమదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసి 10 తలాంతుల గలవానికి ఇయ్యుడి. హల్లెలూయా. ఈ 5 తలాంతులోని అడిగాడు, అయ్యా 5కు 5 సంపాదించానని ఉంచుకో అన్నాడు. 2 తలాంతులతోని అడిగాడు, 2కు 2 సంపాదించాను ఉంచుకో అన్నాడు. ఈ ఒక్కటతను ఏం చేశాడు? అయ్యా ఇదిగో నీ ఒక్కటంటే, ఆయన నేను అలా చేసేవాడిని నీకు ఎవడు చెప్పాడు? అలాగైతే నువ్వు సాహుకారుల దగ్గర ఉంచితే వడ్డీ వచ్చేది కదా నాకు. ఇటు తీసి ఎవరికి ఇవ్వమంటున్నాడు? 10 తలాంతులతనకి ఇవ్వమంట. ఎందుకు ఇవ్వమంటాడు? నీకు ఇచ్చినా నువ్వు ఉపయోగించుకోలేకపోయావు, నీకు ఇచ్చిన దాన్ని వాడుకోలేకపోయావు, నీకు ఇచ్చిన దాన్ని యూజ్ చేసుకోలేకెళ్ళావు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకోలేక దాన్ని అలాగే ఉంచుకొని పాడు చేసావు. నేను అంటాను, నువ్వు కానీ దేవుడు నీకు ఒక స్వరాన్ని ఇచ్చాడు, పాటలు పట్ట, కొన్నాళ్ళకి నీ స్వరం ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది చెప్పండి, పెద్దగా చెప్పండి, ఏమైపోద్ది? ఇంకా రాదు పాటలు పాడడం. అంతకుముందు బాగా వచ్చేది పాస్టర్ గారు, ఈ మధ్య పాడట్లేదు, గొంతు రావట్లేదు అంటావు. ఎందుకంటే నీ స్వరాన్ని తీసేశాడు దేవుడు. దేవుడు ఏమంటాడు? 1 తలాంతోడిని అంటున్నాడు. ఆ 1 తలాంతుని తీసి ఎవరికి ఇమ్మంటాడు? ఉన్నోడికి 10 తలాంతులోడికి ఇచ్చేయమంటాడు. మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకిచ్చిన తలాంతుని మనం ఉపయోగించాలి. దేవుడు ఎందుకు మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడంటే, నీకు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు. ఎవరికి ఏ టాలెంట్, నాకు ఏ టాలెంట్ లేదు అనడానికి వీల్లేదు. చూడండి, ఇప్పుడు ఎలమంది ఉన్నాడు, దేవుడు మంచి టాలెంట్ ఇచ్చాడు. మన చర్చిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ తీసి యూట్యూబ్లో పెడతా ఉంటాడు, మంచిగా ఎడిట్ చేస్తాడు. ఆ అబ్బాయి ఏమో చదువుకోలే, కానీ అబ్బాయిలో ఏముందంటే ఒక పట్టుదల ఉంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాడు మన చర్చికి. దాని ద్వారా మన చర్చిలో జరిగేటువంటి అన్ని ప్రోగ్రాంలు తీస్తూ ఉంటాడు. వాటన్నిటి ఎడిట్ చేయటం చాలా చదువుకున్న వాళ్ళు చేయలేరు. వాటన్నిటి ఎడిట్ చేసి వాటిని యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు. అది దేవుడిచ్చినటువంటి ఏమండి తలాంతు. చూడండి, దాన్ని ఏం చేస్తున్నాడు అబ్బాయి? వాడుతున్నాడు. కాబట్టి రేపు దేవుడు అడిగినప్పుడు దేవుడు అడుగుతాడు, అడిగి దేవుడు ఏం చేస్తాడంటే ఆ బిడ్డను మెచ్చుకుంటాడు. నిన్ను నన్ను కూడా దేవుని కొరకు మనం నీకు ఇచ్చినటువంటి తలాంతుని, నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు ఉపయోగించకుండా ఉంటే దేవుడు నీతో కూడా ఏమంటాడంటే, సోమరివైన చెడ్డ దాసుడా. ఈ 3 వ్యక్తుల్ని మనం చూస్తే 5 తలాంతులు గలవాడు 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు అతను మాత్రం ఏమి 1 తలాంతు అంటే తక్కువగా 3600. మరి 3600 తోటి తగినటువంటి బిజినెస్ పెట్టవచ్చు కదా.
దాని తగ్గట్టు పాల వ్యాపారమో కూరగాయలు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటే అంతకంత వచ్చాయి కదా. కానీ వాడు ఏం చేశాడంట, 3600 తీసుకెళ్ళి భద్రంగా పెట్టాడు. 3600 తీసుకొని వచ్చాడు. అయ్యా, నువ్వు ఏదో ఒక రోజున అడుగుతావని నాకు తెలుసు, నువ్వు విత్తనే చోట పంట కోసేవాడివి అని నాకు తెలిసి నీకు దాచిపెట్టానంటే ఏమంటున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. అరే పని చేయనోడా, పని చేయాలి కదా. మనకిచ్చిన దాన్ని మనం ఉపయోగించకుండా, ఇచ్చిన టాలెంట్ని నీకు చక్కని దేవుడు స్వరం ఇస్తే, చక్కగా పాడగలిగినటువంటి స్వరాన్ని దేవుడిచ్చాడు, లేదా వాక్యం చదవగలిగినటువంటి చదువుని దేవుడిచ్చాడు, ప్రార్థన చేసే ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఉపయోగించట్లా. ప్రార్థన చేయమంటే చేయలేము, పాట పాడమంటే పాడలేము, వాక్యం చదవాలంటే చదవలేము. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ అది. రకరకాల తలాంతులు రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఎందుకు ఇస్తాడంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. ఒక చిన్న పిల్లోడు వచ్చి మన దగ్గరికి, మన కొడుకు ఓ 10 ఏళ్ళ కుర్రోడు వచ్చి, డాడీ నాకు 10,000 ఇవ్వమంటే ఇస్తావా? ఇవో. 10 సంవత్సరాల అబ్బాయికి ఎంత ఇస్తాం? ఒక 50 రూపాయలు తీసుకొని కొనుక్కోయా అంటాం. గమనించండి. అలాగే దేవుడు ఏం చేశాడంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. కానీ ఇచ్చిన దాన్ని ఏం చేయలేకపోయాడంట, ఉపయోగించలేకపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధానంలో దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్, నీకు ఇచ్చిన తలాంత్, నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం నువ్వు ఉపయోగిస్తున్నావా? మనం చూస్తాం. కీర్తనకారుడు 127 కీర్తనలో 3వ వచనం అంటాడు ఒక మాట. చూడండి, ఇక్కడ చదువుదాం. కీర్తనలు 127వ కీర్తన 3వ వచనంలో భక్తులైన దావీదు అంటున్నటువంటి మాటని, కుమారులు యెహోవా అనుగ్రహించు శ్వాసమే గర్భఫలము, ఆయన ఇచ్చు గర్భఫలము కూడా దేవుడు ఇచ్చే బహుమానమే అది కూడా. ఆలోచన చేయండి. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆస్తిని ఇచ్చాడు, దేవుడు నీకు అందాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సౌందర్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు చదువు తెలివితేటలు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు వినియోగిస్తున్నావా? వినియోగించట్లేదా? దేవుడు అందరికీ ఇస్తాడు. అయితే ఎలాగిస్తాడంట, వారి వారి శక్తి కొలది ఇస్తాడు, సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు. ఆ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక 50 కిలోల బస్తా ఎత్తలేము కదా. అరే వాళ్ళకి 5 కిలోలు అయితే మోస్తారు, 10 కిలోలు అయితే మోస్తారని పెడతాం. అంటే వారు మోయగలిగినంత ఏం మోపుతాం. యేసుప్రభులు వారు అంటాడు, మీరు మోయగలిగినంత భారాన్ని నేను మీ మీద మోపుతాను, మోయలేనంత భారాన్ని దేవుడు మనకి మోపడు. దేవుడు మనకిచ్చిన తలాంతును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యమును బట్టి, దేవుడు మనం పిలుచుకున్నటువంటి పిలుపును బట్టి దేవుడు మనం చూస్తాం. దేవుడు సంఘములో కొందరిని పరిచారకులుగా ఉండడానికి పిలిచాడు, కొంతమందిని విశ్వాసులుగా ఉండడానికి పిలుస్తాడు, కొంతమందిని బోధకులుగా ఉండడానికి పిలుస్తాడు, రకరకాలుగా పిలుస్తాడు. నీకు ఏ పిలుపు అయితే నీకుందో, ఏ పరిస్థితిలో నిన్ను దేవుడు పిలిచాడో దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన నమ్మకమైన వానికంట దీవెనలు మెండుగా ఉంటాయి. హల్లెలూయా. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు వస్తాయి. నీలో నమ్మకత్వం లేకపోతే దీవెనలు రావు. నువ్వు దేవుని సంఘంలో కానీ కుటుంబంలో కానీ భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ నమ్మకంగా ఉంటున్నావా? బిడ్డల పట్ల నమ్మకంగా ఉంటున్నావా? తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉంటున్నావా? తోబుట్టువుల పట్ల నమ్మకంగా ఉంటున్నా. నమ్మకత్వం. కొంతమందిని మనం చూస్తాం, అన్న పాస్టర్ అన్న, మా ఆయనకి నా మీద అనుమానం అన్న, బీరువా తాళాలు నాకు ఇవ్వట్లేదు, అంత నమ్మకమైన దాని అన్నమాట. ఏమంటే బీరువా తాళాలు నీకు ఇవ్వకుండా ఆయనే తీసుకొని వెళ్తున్నాడంటే నీ మీద నమ్మకం లేకనే కదా. ఆలోచన చేయాలి. అంటే నీ భర్తే నిన్ను నమ్మట్లేదంటే నువ్వు నమ్మశక్యంగా లేవు, నమ్మకత్వం లేదు. మనం దేవుని ఇంటిలో లేదా కుటుంబంలో లేదా సంఘములో సమాజంలో
ఎలా ఉండాలంటే నమ్మకం కలిగి ఉండాలి. మోషే గురించి వ్రాయబడిన మాట, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. మోషే నమ్మకస్తుడు. అందుకే దేవుడు ఎక్కడో ఇత్రో ఇంటిలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఇశ్రాయేలుకి నాయకుడిగా చేశాడు. ఎందుకో తెలుసా? ఇతను నమ్మకస్తుడని దేవుడు గ్రహించాడు. ఇతడైతేనే నమ్మకస్తుడు, ఇతడైతేనే ఆ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఐగుప్తు చెర నుంచి, ఆ ఐగుప్తు ప్రజల యొక్క ఆ ఫరో చేతుల నుంచి విడిపించగలడు అని దేవుడు నమ్మాడు. మనం ఒక వ్యక్తిని నమ్మినప్పుడే వారికి ఏమైనా చేయగలం. నేను అనుకుంటా, ఇక్కడ చూడండి, ఆ యజమానుడు అంట అతన్ని నమ్మి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతన్ని నమ్మి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 1 తలాంతు ఇవ్వడానికి కారణం ఏంటంటే వీడికి ఎక్కువ ఇచ్చినా వీడు చేయలేడు అనుకున్నాడు. గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను నువ్వేం చేయాలంటే నిజంగా అది ఎక్కడో తీసుకెళ్ళి పాతి పెట్టడం కాదు. నేను చిన్నప్పుడు మాకు ఒక 3 కిలోమీటర్లు మేము 6వ తరగతి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పాపం ఎవరు నడవలేరు. పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 4 అడుగులు వేసేసరికి బైక్ కానీ సౌండ్ వినపడిందంటే ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెనక్కి తిరిగి ఆగుతారు. ఆ బండి ఎక్కించుకొని, అయ్యా నన్ను ఎక్కించుకో, ఆడెవడైనా తెలియదు, ఆడ మనోడా కాదా, మనోరుడా కాదా, పరిచయస్తుడా కాదా అనుకోరు, ఎక్కిపోతారు. మేము 3 కిలోమీటర్లు రోజు ఉదయం సాయంకాలం నడుచుకుంటూ వెళ్ళాం. మా నాన్న ఏం చేస్తాడంటే రోజు ఒక ₹10 ఒక్కోసారి రూపాయ కొనుక్కోవడానికి ఇచ్చేవాడు. నేనేం చేస్తానంటే కొనుక్కోను, ఆ డబ్బులు ఏం చేస్తానంటే దాచిపెట్టేవాడిని. మా ఇంటి వెనకాల ఒక గుంట దొవ్వి, ఆ గుంటలో ఒక మట్టిది ఉండి బుడ్డి ఉంటుంది, దాన్ని పెట్టి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకునేవాడిని. వెళ్ళేటప్పుడు దాన్ని దాచిపెట్టేవాడిని. అప్పుడు రూపాయి నోట్లు ఉండేవి, పావల బిళ్ళలు, ₹10 అలా ఉండేవి. నేను అప్పుడప్పుడు కొన్ని, ఒక్కోసారి చుట్టాలు వచ్చినప్పుడు ₹2 రూపాయి ఇస్తే అవి కూడా దానిలో వేసేవాడిని. అయితే నేనేం చేశాను, ఒక బెజ్జం పెట్టి దానికి ఒక పెంకు దాని మీద పెట్టి, ఆ బెజ్జానికి ఆవులు బూడి పెట్టేట్టు దాని మీద మట్టేసి ఒక రాయి గుర్తుగా రాయి దాని మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు ఎవడు చూడకుండా. రోజు అదే పని చేసేవాడిని. అయితే నాకు తొందర ఏంటంటే తెలుసా, ఎవడన్నా నేను పెట్టేటప్పుడు మా అక్కోళ్ళు మా అన్నోళ్ళు ఉన్నారు కదా, మేమందరూ చూస్తారేమని భయంగా పెట్టేటప్పుడు ఏం జరిగిందంటే పొరపాటు దానిలో ఒకరోజు మట్టి పడినట్టుంది, నేను గమనించాల, మట్టి పడింది. ఇక నేను అనుకున్న చాలా రోజులైనాక తీద్దాము, చాలా డబ్బులు ఉంటాయి అని ఓపెన్ చేస్తే నోట్లన్నీ పాడైపోయినాయి. ఎందుకు? మట్టి పడింది దాంట్లో. దానిలో మట్టి పడి ఆ మట్టి తినది. అందుకే దేవుడు అంటాడు, అప్పటి నుంచి నేను ఇప్పుడు దాచిపెట్టను, ఏది ఉంటే అప్పుడు ఖర్చు పెట్టడం, సేవకైనా ఇంటి కోసమైనా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, దాచిపెడతా ఉంటారు. నేనంట నాకు దాచడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా, నువ్వు దాచిపెట్టింది ఎవరు పాలవద్దో. అందుకే అంటాడు, భూమి మీద మీరు ధనము దాచుకుంటే అది దొంగలు దోచుకోవచ్చు, చెమటలు కొట్టవచ్చు. మరి ఎక్కడ దాచుకోవాలంట? పరలోకంలో మీ ధనాన్ని దాచుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాకు ఈ 1 తలాంతోడు గుర్తొచ్చాడు. ఏం చేశాడంటే ఈ 1 తాలంతుని తీసుకెళ్ళి భద్రంగా దాచిపెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ దేవుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. ఎందుకన్నాడు చెప్పండి తల్లి, ఎందుకన్నాడు అమ్మా? చెప్పండి అమ్మా, ఎందుకన్నాడు? వాడు వెళ్ళి పని చేయాల. చాలామంది ఈ రోజుల్లో పని చేయరు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పని చేయకుండా ఏం చేయకూడదంట? భోజనం చేయకూడదు. అలా చెప్పండి. పని చేయకుండా, కొంతమంది పని చేయకుండా తింటూ ఉంటారు. 3 పూటలు ఎట్ట అరుగుద్దో మనకు తెలియదు. నిజం కదా. నేనైతే నిజంగా నేను చాలా పని చేస్తాను, మన ఊరోళ్ళకి తెలుసు. నేను పని చేయకుండా నాకు అసలు ఉండబుద్ధి అవ్వదు. నేను సేవలోకి వచ్చిన సేవ చేస్తూ ఉంటా, పని చేస్తూ ఉంటా. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు పని చేయకపోతే. పనివాడు జీతానికి
పాత్రుడు కాదు అంట. పనివాడు జీతానికి పాత్రుడు కాదు. పని చేయకుండా జీతం తీసుకోకూడదు. పని చేయకుండా మనం భోజనం చేయకూడదు. పని చేయనోడు ఏమంటారు? సోమరుడా. చూడండి, సోమరివైన చెడ్డదాసుడా. చూడండి ఈ మాట పరిశుద్ధ లేఖన భాగంలో ప్రియమైన బిడ్డలారా, మత్తయి రాసిన సువార్తలో 25వ వచనంలో 26వ వచనంలో, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకోవడాన్ని నీవు ఎరుగుదువా? నేను అలా చేసేవాడినా? విత్తకుండా పంట ఎలా కోస్తామమ్మా? విత్తనం విత్తకుండా పంట వస్తుందా? రాదు కదా. విత్తన చోట పంట కోసేవాడంట. ఇతను అనుకున్నాడు, అతను 3600 ఇస్తే వీడి పని చేయకుండా ఉండి ఏమంటున్నాడు, నువ్వు విత్తన చోట పంట కోసేవాడవని నాకు తెలిసే ఏం చేశాడంటే మనోడు పని చేయకుండా భద్రంగా దాచిపెట్టాడు. గమనించండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతును నువ్వు ఏం చేయాలంటే నిజంగా ఇన్వెస్ట్ చేయాలి, ఉపయోగించాలి. ఏదో ఒక దానిలో పెట్టు. నేను అంటాను ప్రియతనుడు, డబ్బులే అనుకోబాకండి. నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు ఉపయోగించు. కొంతమంది బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె పేరు ద్వారక. ఏం పేరమ్మా? ఈ ద్వారకకి ఒక టాలెంట్ ఉంది. ఏదో చెప్పండి, ఏమి టాలెంట్ ఉంది? ఏమి లేదు. మీకేమన్నా ఉందా? ఇంతకే ఏమి లేదా? ఆమంట సూది దారం తీసుకొని అల్లికలు అల్లుద్ది. మఫ్లర్లు, టోపీలు, స్వెట్టర్లు ఇవన్నీ అల్లుద్ది. ఒకరోజు ఏమో చనిపోయింది. పాస్టర్ గారు వస్తున్నాడు. ఈమె చనిపోయిందని పాస్టర్ గారు వస్తుంటే ఆ ఊరోళ్ళందరూ పాస్టర్ గారిని పట్టుకొని ఏడుస్తున్నారు. ఎందుకంట, అయ్యా ద్వారకక్క చాలా మంచిదయ్యా, ఆమె బ్రతికి ఉన్నప్పుడు మాకెంతో సహాయం చేసిందయ్యా, ఈ మఫ్లర్ ఆమె వేసి ఇచ్చిందయ్యా. ఎంతోమంది పేదోళ్ళకి సహాయం చేసిందంట. దేంతోటి? డబ్బులుండి కాదు. ఆమె చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటి? ఒకటే, దారము, సూదే. నేనంటాను, నాకు సాయం చేయడానికి ఏం కావాలి? ఏం అవసరం లేదు. మంచి బుద్ధి ఉంటే చాలు, మంచి మనసు ఉంటే చాలు. ఏమంటే మంచి మనసు ఉంటే చాలు. గమనించండి, ఆమెకి మంచి మనసు ఉంది. ఆ దారము సూతోటి మఫ్లర్లు అల్లేది, స్వెట్టర్లు అల్లేది, టోపీలు అల్లేది, సాక్సులు అల్లేది. వీటిని కొంతమందికి పేదలకి ఉచితంగానే ఇచ్చేది. అందుకు వాళ్ళు ఆమె చనిపోతే అమ్మ ఎంతగా ఏడుస్తున్నారు. ఆమెకు చుట్టం కాదు, బంధువు కాదు, రక్త సంబంధికురాలు కూడా కాదు, ఎవరో పరాయామ, వాళ్ళూరామ. కానీ గ్రామస్తులందరూ ఆమెను గురించి ఏడుస్తున్నారంటే ఆమె ఎంతమందిని సంపాదించుకుందండి. మనము ఎవరినైనా సంపాదించుకుంటున్నామా? గమనించండి, నిజంగా దేవుడు ఆమెకి ఇచ్చిన టాలెంట్ ఒకటే, సూది దారం ఇచ్చాడు, అల్లికలు అల్లే తెలివితేటలు ఇచ్చాడు, అంతే. మనం కూడా అల్లుతాం కదా, ఆ ఇంటికి అల్లికలు వేస్తాం కదా. ఈ అల్లికలు కాదు, దయచేసి ఆలోచించండి. ఆవిడ అలాగ చేసి అనేక మందికి నిజంగా ప్రయోజనకరంగా ఉంది. హల్లెలూయా. అందుకే ఆవిడ చనిపోయినప్పుడు అనేకులు ఆమెను గురించి గమనియలుపుటే సాక్ష్యం చెప్తున్నారు. ఆమె బ్రతికి ఉన్నప్పుడు మా కవిత అయ్యారు చేసింది, ఆమె బ్రతికున్నప్పుడు ఇలా చేసింది, ఆమె బ్రతికున్నప్పుడు మాకెంతో మేలు చేసింది. ఆమెకున్న టాలెంట్ని ఉపయోగించింది, ఆమెకున్న తలాంతును ఉపయోగించింది. దేవుడు నీకు ఇచ్చిన తలాంతును ఉపయోగించి నలుగురికి నువ్వు మేలుకరంగా ఉంటున్నావా? నలుగురికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావా? నలుగురికి దీవెనకరంగా ఉంటున్నావా? లేదా నలుగురికి ఎలా ఉంటున్నావు? మనం ఆలోచన చేయాలి. నిజంగా దేవుడు మనల్ని ఎందుకు తన రూపాన్నిచ్చి తన పోలికనిచ్చి మనల్ని దేవుడు చేసుకున్నాడంటే, ఏదో ఒక రకంగా మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. మనకు మనమే ఉపయోగకరంగా ఉండడం కాదు, కానీ ఇతరులకు మనము ఉపయోగకరంగా ఉండాలి. నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన సామర్థ్యం, నీకు ఇచ్చినటువంటి ఆధిపత్యం, నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన బహుమానాన్ని బట్టి నువ్వు ఇతరులకి మేలుకరంగా ఉండాలి.
ఇతరులకు నువ్వు దీవెనకరంగా ఉండాలి. అబ్రహాముతో దేవుడు చెప్తాడు ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించబడతారు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు దీవించబడాలంటే ఇతరులను దీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి తలాంతు మనం కానీ అలాగే ఈ ఒక్క తలాంతు వాడి వల్ల కానీ మనకిచ్చిన దాన్ని మనం ఉపయోగించకుండా, మనకిచ్చినటువంటి స్వరాన్ని మనం వాడకుండా, నీకు ఇచ్చినటువంటి శక్తిని నువ్వు ఉపయోగించకుండా మన ఓపికన్నన్నాళ్ళు ఊరుకుంటాం. ఓపిక పోయినాక మనందరికి వచ్చు ఆ పాట, పాత పాట కదా, ఏంటట, నాకు కన్ను దృష్టిన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఎప్పుడంట దృష్టిన్నంతసేపు ఆడ 8 గంటలకు ప్రార్థన పెడితే ఈ అక్క ఎన్నింటికి వస్తారు? 9-10కి సీరియల్ అన్నీ అయిపోయినాక అప్పటిదాకా చూసి 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 కదా, అవునా కదా, అప్పటిదాకా ఏం చూస్తారు? ఈ కళ్ళతోటి ఆఖరికి చూసి 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 ఏమైపోతాయి? కళ్ళు పోతాయి. ఇప్పుడు అంటది, అన్న పాస్టర్ అన్న నా కోసం ప్రార్థన చేయవా, సూపు సరిగా కనపట్ల, సూపు కానీ బాగా వస్తే గుడికి వస్తానయ్యా, ఇంకా బైబిల్ చదువుకోండి. నీకు నువ్వు చదివితే చదవకపోతే నీకు దేవుడు ఇస్తే నువ్వు ఉపయోగించుకోవాలా. గమనించండి, దేవుడు నీకు కాళ్ళు ఇచ్చాడు నడిచి ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళమని, నోరిచ్చాడు నోరార పాటలు పాడమని, నోరిచ్చాడు నోరార ప్రార్థన చేయమని, చేతులు ఇచ్చాడు చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించమని. గమనించండి, బైబిల్లో వ్రాయబడిన మాట, కీర్తనలు పాడుచు చప్పట్లు కొట్టుడి. నేను చెప్పే సొంత మాట కదా, అది బైబిల్లో ఉన్నదే. కీర్తనలు పాడుచు చప్పట్లు కొట్టుడి. మనోళ్ళు చప్పట్లు కొట్టమని కొట్ట, ఏదో పోయిందా చప్పట్లు కొడితే ఈ చేతులు బట్టి నిన్ను స్తుతించేదా, ఈ కాళ్ళను బట్టి నిన్ను స్తుతించేదా, ఈ చేతులు బట్టి నిన్ను స్తుతించేదా, ఈ కాళ్ళను బట్టి నిన్ను స్తుతించేదా. ఏంటంట, మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడే. కొంతమందికి అమ్మా ఈ మధ్య మన దేశానికి కూడా వచ్చాడు ఒక అతను, అతనికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఇక్కడికే ఆయన 270 దేశాలు తిరిగాడంట. మనమైతే ఆయన 270 దేశాలు తిరుగుతూ దేవుని గురించి చెప్తున్నాడు. మనము మన ఇంటి పక్కన చర్చి ఉన్నా కానీ రావు. వస్తావా? ఆదివారాలు అయితే వస్తాం, మిగతా రాత్రులు అయితే రావు కదా. చెప్పండి, నిజమేనా కాదా? ఎందుకంటే నేను అనుకున్న నిజంగా అతను మన భారతదేశానికి కూడా వచ్చాడు. అతను చూసి నాకు నిజంగా సిగ్గు అనిపించింది. మన కాళ్ళు చేతులని మన దేవుని సేవకు ఒక్కోసారి పోలేకపోతున్నామే. ఆయన చూడు, మరి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అతను భార్యతో వస్తాడు, అనేక దేశాల్లో తిరుగుతూ ఉంటాడు. ఎంత గొప్ప చూడండి. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? అయ్యా కొంతమందికి కాళ్ళు లేవయ్యా, నాకు ఈ చేతులు ఇచ్చావు, కాళ్ళు ఇచ్చావు, అందుని బట్టి ఆయన నేను నిన్ను స్తుతిస్తాను. మనం అంటే దేవుడు నాకు ఏం చేశాడు? ఏం చేయాలి? నీకు అవయవాలను ఇచ్చాడు కదా, కాళ్ళు చేతులు ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, అన్ని అవయవాలు ఇచ్చాడు. మరి అన్నీ ఇచ్చాడు దేవుడు, దీన్ని బట్టి దేవుడిని నువ్వు స్తుతించాలనా లేదా? ఏమా ఆలోచన చేయాలి. దేవుడు నీకు మంచి అవయవాలనిచ్చి, మంచి ఆయుష్నిచ్చి, ఈరోజు వరకు కూడా నిన్ను సజీవ లెక్కలు ఉంచాడంటే అంతకంటే మేలేం కావాలి? ఇంకా అంతకంటే దేవుడు ఏం మేలు చేయాలి? చాలామంది అనుకోవడం ఏంటంటే ఆస్తి ఇస్తేనే మేలు, అంతస్తులు ఇస్తేనే మేలు అనుకోబాకండి. కొంతమందికి ఆస్తిలో అంతస్తులుండి సుఖం లేక, నెమ్మది లేక బ్రతుకుతున్నారు. కానీ దేవుడు నీకు ఈ మధ్యాహ్న వేళ నెమ్మదినిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి దేవుడు ఈ రీతిగా ఉంచారంటే
నిజంగా దేవుడికి నువ్వు ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వు దేవుని కోసం ఉపయోగిస్తున్నావా లేదా? దేవుని కోసం ద్వారక ఆమెకి ఇచ్చిన సూది దారముతోటి అనేకులకు మేలుకరంగా ఉంది, అనేకులకు దీవెనకరంగా ఉంది. లేదా దావీదుకున్నటువంటి ఒక ఒడిసెలతోటి శత్రువుని చంపి ఇశ్రాయేలులకి దీవెనకరంగా మార్చబడ్డాడు. ఇశ్రాయేళ్ల పక్షంలో ఉండి శత్రువును ఓడించాడు. దేంతో ఓడించాడు? అతని దగ్గర ఆయుధాలు ఏమీ లేవు, గన్నులు లేవు, AK-47 లేదు, ఏమండి తుపాకీలు లేవు, బుల్లెట్స్ లేవు, బాంబులు లేవు. కేవలం అతని చేతిలో ఉన్నది ఒకే ఒక ఒడిశాల. ఆ ఒడిశాలను తీసుకొని లోయలోకి వెళ్ళి 5 రాళ్ళను ఏరుకొని ఆ రాయిని పెట్టి శత్రువుని నుదుట కొట్టి శత్రువుని సంహరించాడు. ఆ రోజు నేను అనుకుంటాను, ఇశ్రాయేలు పక్షంలో ఆయన ఒక దేవుడై కూర్చున్నాడు, మాకు విజయాన్ని ఇచ్చాడు. వీడి గుండా మేము నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం, ఈ గొల్లియాతు గుండా నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం. ఈ గొల్లియాతు అన్నటువంటి వాడిని దావీదు చంపాడని వారు ఆయనకి 10,000 కొలదంట. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఎవరి కొరకైనా, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు దీవెనకరంగా ఉంటున్నావా? దావీదు ఇశ్రాయేలులకి దీవెనకరంగా మార్చబడ్డాడు. ద్వారకైతే తన గ్రామస్తులందరికీ దీవెనకరంగా మార్చబడ్డది. వారికి ఇచ్చిన టాలెంట్ని బట్టే. మనకేదో కోట్ల ఆస్తి ఇస్తే నేను అవి చేస్తానని అనబాకండి. దేవుడు నీకు ఏది ఇస్తే దాంతో, ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడుతూ దేవుణ్ణి తృప్తిపరిచే వ్యక్తిగా ఉండాలి. మనం తృప్తిగా ఉండాలి, దేవుణ్ణి కూడా ఏం చేయాలి? తృప్తిపరచాలి. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుడు ఘనపరుస్తాడు. చూడండి, నేను ఒక మాట చెప్తా. యేసు ప్రభుని సిమియోను అన్నటువంటి ఒక వ్యక్తి భోజనానికి పిలిచాడు. కానీ భోజనానికి పిలిచిన తర్వాత ఏం చేయాలమ్మా మనం చెప్పండి? ఏమ్మా, మీ ఇంటికి ఎవరన్నా భోజనానికి మీరు ఇన్వైట్ చేస్తారు, భోజనానికి పిలిచిన వాళ్ళు ఏం చేస్తారు? రాగానే చెప్పండి తల్లు, రాగానే ఏం చేస్తారు? పాప ఇప్పుడు వాళ్ళకి తెలియవు ఆ ఆచారాలు, ఎందుకంటే నీళ్ళు ఇచ్చే అలవాట్లు లేవు ఇప్పుడు. అప్పుడు చుట్టం రాగానే ఏమో ఇంట్లోకి వెళుద్ది, చెమ్ముతోటి నీళ్ళు తీసి. ఇప్పుడు ఏం చేస్తారు? అలాంటి అలవాట్లు లేవు. లేకపోతే ఆ తొట్టికాడికి పోయి కడుక్కోర్రా పోయా. చూడండి, ఆ రోజులకి ఈ రోజులకి మర్యాదల్లో కూడా తేడా వచ్చింది. మన ఇంటికి బంధువు వచ్చాడంటే ఎంతో అనురాగం, ఆప్యాయత కనపరిచే వాళ్ళు. ఇంటిలోకి వెళ్ళి చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి ముందు కాళ్ళు కడుక్కున్న తర్వాత మళ్ళీ త్రాగడానికి నీళ్ళు తాగి తువాలు తెచ్చిచ్చి వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు. యేసుప్రభుని అంటే భోజనానికి పిలిచాడు కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వాల. అదే ఆ రోజు ఆ ఊర్లో ఒక స్త్రీ అంట యేసుప్రభు వారు ఫలానా ఇంటికి భోజనానికి వచ్చాడని తెలుసుకొని వస్తూ ఒక షేరున్నర అత్తరు కొనుక్కొని వచ్చి యేసయ్య పాదాలు కడిగి అత్తరు పోసి ఆయన్ని ఘనపరిచింది. హల్లెలూయా. చూడండి, భోజనానికి పిలిచినోడేమో పట్టించుకోవాలా. ఏమంటే మనం కూడా అంతే. కొన్నిసార్లు ఒక నీకంటే తక్కువడు వచ్చాడనుకో ఏం చేస్తారు? మీ చుట్టాల్లో నీకంటే కొంచెం పేదరికోడు వచ్చాడనుకో ఏం చేస్తారమ్మా? పట్టనట్టు ఉంటారు. మీకంటే గొప్ప వాళ్ళు వస్తే మీరు ఇంకా హడావుడి అటు తిరగను, లేకపోతే అక్కడ పోయి తీసుకురాడు, ఇక్కడ పోయి తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి హంగామా చేస్తారు. అదే ఒకవేళ మీకు చుట్టాలే కొంచెం పేదరికోడు వస్తే పట్టినట్టు అటు చూసి ఇటు చూసి అన్నట్టు ఉంటావు. అలా ఉండకూడదు. నీ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే, నీ ఇంటికి ఎవరైనా గెస్ట్గా వస్తే వారికి నువ్వు ఆప్యాయతను పంచాలి. చూడండి, బైబిల్లో ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికంట అతిథులు వచ్చారు. దారిని వెళ్తుంటే అబ్రహాం పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని తన ఇంటికి
పిలుచుకొచ్చి ఏం చేశారంటే మా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచం వేసి చెట్టు కింద కూర్చోబెట్టి వెంటనే భోజన పదార్థాలు సిద్ధపరిచి వాళ్ళకి కొసరి వడ్డించాడు. హల్లెలూయా. నేను అనుకుంటే అబ్రహాం ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి దేవుడు అబ్రహాముని దీవించాడు. దేవుని సేవకులైనటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. తన ఇంటిలోకి పిలుచుకొని గొప్ప విందు ఏర్పాటు చేశాడు. మంచి మంచి భోజన పదార్థాలు పెట్టాడు. అందును బట్టి నిజంగా అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించాలంటే ఈనాడు అబ్రహాముని మనందరికీ తండ్రిగా చేశాడు. నీతిమంతులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా ఆయన ఈనాడు ఉన్నాడంటే ఆయన ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అది. మన కుటుంబాలు కూడా ఎలాగ ఉండాలంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం లాగా ఉండాలి. అతిథులను ప్రేమించే కుటుంబం లాగా ఉండాలి. నిజంగా ప్రభునంద ప్రియదేవుడు, మా ఇంటికి ఎవరైనా వస్తే మా పిల్లలే వడ్డిస్తారు, మా అబ్బాయిలే, మా కొడుకులు. మాకు అమ్మాయిలు లేరు కనుక మేము వడ్డిస్తుంటే, పాస్టర్లు కానీ మేము వడ్డిస్తుంటే మా పిల్లలు వడ్డించేవాళ్ళు. ఇప్పుడైనా ఎవరికైనా వచ్చేస్తే వాళ్ళు వడ్డించడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ మమ్మీ ఒక్కతే ఏం చేసుకుంటుందని వాళ్ళు కూడా కూరలు ఇవ్వడం 5 ఇచ్చి వేస్తూ ఉంటారు. అంకుల్ ఇంకొంచెం వేసుకో, అంకుల్ ఇంకొంచెం వేసుకో అంకుల్ అంటుంటారు, ఇంకొంచెం తినండి అంటుంటారు. నేనేమంటానంటే ఆ విధంగా మనల్ని చూసి మన బిడ్డలు ఆ విధంగా నేర్చుకుంటారు. మనం ఎప్పుడైతే అతిథుల్ని ప్రేమించి అతిథులకు మనము ఆప్యాయతను అనురాగాన్ని పంచుతామో దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తాడు. అందుకంటాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ప్రేమించే తత్వాన్ని దేవుడు నీకు ఇచ్చాడా, దాన్ని ఉపయోగించు. ప్రేమించే గుణాన్ని దేవుడు ఇచ్చాడా, ప్రేమించు. దేవుడు నీకు రకరకాల టాలెంట్ని దేవుడు ఇస్తాడు, రకరకాల తలాంతులు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి తల్లి? ఉపయోగించాలి. ఉపయోగించకపోతే ఏమైపోతాయి? ఏమైనంతే. మీరు బియ్యం కట్టలు తెచ్చుకొని 2 కట్టలు లోపల పెట్టుకొని 1 సంవత్సరం పాటు ఉంచండి, ఏమవుతాయి? మొన్న నేను ప్రార్థన నుంచి ఇంటికి రాగానే మా మంచం కింద 2 రైస్ బ్యాగులు ఉన్నాయి లోపల బెడ్రూమ్లో. నేను అడిగా ఇవి ఎక్కడంటే పాస్టర్ అమ్మ చెప్పింది పలానా అమ్మాయి చర్చికి అని 2 రైస్ బ్యాగులు ఇచ్చింది. నేను అంటాను, నీకున్నది దేవుని చేతిలో పెట్టు. ఆ పిల్లవాడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ పిల్లవాడు తినుంటే ఆ పిల్లవాడి భోజనం అది. కానీ పిల్లవాడు ఏం చేశాడు? తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అప్పుడు ఎంతమంది తిన్నారమ్మా? 5,000 మంది భోజనం చేశారు. ఆ పిల్లవాడి చేతిలో ఉంటే ఒక్కడ భోజనమే, దేవుని చేతిలో పెడితే 5,000 మంది భోజనం. నేనంటాను, నీకున్న దాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుడు నీ కుటుంబాన్ని విస్తారంగా దీవిస్తాడు. నేను సేవలోకి వచ్చిన కొత్తలో మాకు ఒక పెంకుటి ఇల్లు ఉండేది, ఒక గది పంచ. దానిలోనే ఉంటూ నేను చాలాసార్లు చెప్పారనుకుంటా, ఆ గదే మాకు కిచెన్ అదే, బెడ్రూమ్ అదే, డైనింగ్ హాల్ అదే. దానిలోనే వండుకోవడం, దానిలోనే తినడం, దానిలోనే పండుకోవడం. మా అమ్మ వాళ్ళేం బయట పంచలో పడుకుంటారు, మా అమ్మ మా నాన్న. మా 2 పిల్లలు, నేను, పాస్టర్, మా 4 ఆ గదిలోనే పడుకునేవాళ్ళు. అక్కడే తింటాం. కానీ నాకు ఏం కలిగిందంటే ఒక చర్చి కట్టుకోవాలి, చర్చి లేదని చర్చి కడుతుంటే పునాది వేసాం. ఒక అతను వచ్చాడు, పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నావు అన్నాడు. ఇల్లు కాదయ్యా అన్న, చర్చి అన్న. అయితే నేను ఏమి ఇవ్వమంటావండి అన్నాడు. ఏమి ఇస్తావన్నా? ఒక 20 కట్టల సిమెంట్ ఇస్తానండి అన్నాడు. హల్లెలూయా. తెచ్చిచ్చాడు. ఆ విధంగా వాళ్ళంతటా వాళ్ళు వీళ్ళు ఇచ్చి అలాగా నాకున్న దానిలో నేను అప్పులు చేసి అవి చేసి మందిరం కట్టాం. మంచి మందిరం కట్టాం. నేను అనుకున్నా ఇదే మంచి మందిరం అనుకున్నా. దానికంటే మంచి ఇంటిని దేవుడిచ్చాడు. హల్లెలూయా. నేను అనుకున్న మొట్టమొదట నా ఇంటి కోసం నేను ప్రయాసపడలా. నేను ఇల్లు కట్టుకోవాలనుకోలా. దేవునికి ఒక ఇల్లు కట్టాలనుకున్నాను. దేవుని కొరకు ఒక ఇల్లు కడితే దేవుడు పని జరుగుతూ ఉండాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నా పని ఏం చేశాడు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఉన్న దానిలో దేవుని కొరకు ఖర్చు పెట్టారనుకోండి, దేవుడు మీ పనుల భారాన్ని ఆయన మీద మోపండి, అదంతా దేవుడు చూసుకుంటాడు. మా పెద్ద అబ్బాయి నిన్న వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. మొన్నటిదాకా ఎల్బీ నగర్లో చేస్తుంటే మేము ప్రార్థన చేశాం, ప్రభువా
మా అబ్బాయికి ఒక మంచి చర్చి, మంచి సంఘం కావాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత 6 నెలల క్రితం అబ్బాయికి ట్రాన్స్ఫర్ వచ్చింది. కానీ ఆ సంఘం వాళ్ళు ఒప్పుకోలే. ఎల్బీ నగర్లో ఈ పాస్టర్ గారే మాకు ఉండాలని వాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీస్కి లెటర్ పెట్టి అక్కడే ఉంచుకున్నారు. మా అబ్బాయి చాలా నిరుత్సాహపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఆ చర్చిలో ఇద్దరు, పాస్టర్ అమ్మ కూడా ఉంటుంది, ఇంకొక ఆమెకు భర్త లేడు, ఆమె కూడా ఉంటుంది. మా అబ్బాయికి అంత నచ్చట్లా. ప్రభా, నాకంటూ ఒక ఓన్గా సంఘం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు గత వారం క్రితం మరలా వాళ్ళని పిలిచి అబ్బాయిని ఇబ్రహీంపట్నం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చికి పంపించారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు అక్కడ చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు చెప్పాడు అబ్బాయి, పప్పా నువ్వు సేవకు తిరుగుతున్నటువంటి ఏరియాలో ఎవరైనా ఏ పిల్ల జల్ల లేకుండా ఉన్నట్లయితే వాళ్ళని ఇక్కడికి పంపిస్తే వాళ్ళకి అన్నీ ఇక్కడ బాగా చూసుకుంటారు. మందులు గిందులు అన్నీ, తిండి మొత్తం, వాళ్ళకి టీవీ, వాళ్ళకి బెడ్లు మంచిగా ఉన్నాయి. అవన్నీ కూడా అబ్బాయి చూసుకోవాలి. నేనంటాను, ఒక చిన్న దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ఒక పెద్ద వాటిని అప్పగిస్తాడు. దయచేసి మనం ఆలోచించాలి. దేవుని పనిలో లేదా నీ ఇంటిలో అయినా సరే నువ్వు నమ్మకత్వం సంపాదించుకొని, భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, పిల్లల దగ్గర నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి, తోబుట్టువుల దగ్గర ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నోడికి దీవెనలు, నమ్మకం లేనివాడికి దీవెనలు వస్తాయా? రావు. ప్రభునందు ప్రియదేవులారా గమనించండి. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకొని ప్రతి ఒక్కరికి వారి వారి సామర్థ్యం బట్టి ఏమి ఇచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. దేవుడిచ్చిన తలాంతును బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యం బట్టి మనం ఏం చేయాలి? ఉపయోగించాలన్నా ఉపయోగించకూడదా? ఉపయోగించాలి. నేను చిన్నప్పుడు చెలాలు ఉండే. చెలం అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు చెలం? మిగతా వాళ్ళు తెలీదా? చెలం కదా. ఇప్పట్లాగా మినరల్ వాటర్ లేవు. ఇప్పుడు మన వాళ్ళు పనికొస్తే బోర్ వాటర్ తాగరు, వాయు నీళ్ళు తాగరు. మాకు మినరల్ వాటర్దే అంటారు. నేను చిన్నపిల్లడప్పుడైతే వాగుల్లో ఎర్రగా ఉంటాయి. దేవుడు ఇస్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్తాను. ఈ అబ్బాయి, ఇక్కడ ఉన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉండే, ఎవరింట్లో లేవు. కష్టార్జితం, చేతులకు కష్టార్జితం. కాకపోతే ఏం చేస్తారంటే వచ్చిన కష్టార్జితంలో దేవునికి ఇస్తాడు, దేవుడికి ఇస్తాడు. నిజంగా వాళ్ళ ఇళ్ళ చూస్తే, ఎవరైనా చూస్తే ఏదైనా ఉద్యోగస్తుడేమనుకుంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీకున్న దాన్ని నువ్వు స్పెండ్ చేయి. అలా 5కి 5 ఇన్వెస్ట్ చేశారు కదా. 5 తలంతులోడు ఏం చేశాడు? భద్రంగా పెట్టాడా? పెట్టలా, ఇన్వెస్ట్ చేశాడు. 2 తలంతులోడు కూడా ఇన్వెస్ట్ చేశాడు. ఒక్కటి అతను ఏం చేశాడు? చేయలా, అట్లాగే ఉంచుకున్నాడు, అలాగే ఉండిపోయాడు, సోమరుడుగా మిగిలిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియదేవులారా, నీవు నేను మనం దేవుడు మనకిచ్చిన తలాంతు, దేవుడు మనకిచ్చిన టాలెంట్ మనం ఏం చేయాలంటే ఉపయోగించాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఏడాది దూడల నా వేలాది పొట్టేలనా, ఏడాది దూడల నా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో. ఈ గొప్ప రక్షణ నందుకు
నీకేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నందుకు నేనేమి చెల్లింతును కపట నటనాలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా కపట నటనాలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా నీవు చేసిన బులకు నీకేమి చెల్లింతునో. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలు, నిజంగా దేవుడు చేసిన ఉపకారాలకి మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మన కొన్ని సందర్భాలు ఉంటాయి. నేను ఫ్యాన్ వేయించా, నేను లైట్ వేయించా, నేను అది తెచ్చా, నేను ఇది తెచ్చా, కుర్చీ తెచ్చా, ఎన్ని తెచ్చినా నేను అప్పుడప్పుడు చెప్తుంటా. మా చిన్న అబ్బాయికి కూల్ డ్రింకులు అంటే చాలా ఇష్టం. వాడికి ఒక బాటిల్ తెచ్చి, అప్పుడు సీసా బాటిల్ ఉండేవి కదా, థమ్సప్లు అవి. ఆ బాటిల్ ఇచ్చి వాడు కొంచెం తాగినాక మనకు కొంచెం ఏమంటే ఏం చేస్తాడు తెలుసా, వాడు మనం తాగకుండా ఉండాలని ఇవ్వడం తాగుతాడా? తాగడు కదా. నేనంట అయినా పర్లేదు అంట, ఎందుకంటే కొడుకే అని. కానీ ఒకసారి ఆలోచన చేయాలి కదా, అరే వాడికి నేను ఒక బాటిల్ కొనిచ్చినోడు నేను కొనుక్కోలేనా? కొనుక్కోలేమా? కొనుక్కుంటాం. కానీ వాడిస్తే వాడు పెడితేనే మనకు తృప్తి. గమనించండి. అలాగే దేవుడు అన్నీ మనకిచ్చి ఆయనకేమి లేకుండా మనల్ని అడిగేది. గమనించండి. ఆయనకి అన్నీ ఉన్నాయి కదా. అంటాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠ. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమంటాడు, ఆయన లేకుండా ఏమీయో కలగలేదు, కలిగి ఉన్నాయో అన్నీ ఆయన మూలముగా కలిగాను. ఈ బంగారం, వెండి, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ అన్నీ కూడా ఎవరి మూలంగా కలిగాయి? దేవుని మూలంగా కదా. మరి దేవుని మూలంగా కలిగిన దేవుడు ఇచ్చాడే, మనల్ని దేవుడు ఏమంటాడు? మనల్ని ఏమంటాడు? ఎందుకు నాకు అదే అనిపిస్తుంది. తండ్రిగా కొడుకు మనం కొనిచ్చి, చిన్నడ కొంచెం పెట్టవా, పెద్దోడు కొంచెం పెట్టవా, అమ్మమ్మ కొంచెం పెట్టవా అని అడుక్కుంటామే. అవును కదా తల్లి? వాళ్ళు ఎంగిల్లి పెట్టిన మనకి తృప్తే కదా. అవునా కదా? వాళ్ళు కొరికి పెడతారు కదా మనకి. చిన్నపిల్లలు అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కొరికి నోట్లది మనకి పెడతారు. మనం ఏం చేస్తాం? తీసుకుంటాం కదా. నేను అంటాను, దేవుడు కూడా మన తండ్రిగా మనల్ని అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? ఆ హృదయం దేవుడే నీకు ఇచ్చాడు. ఆ హృదయాన్ని దేవుడే ఇచ్చాడు. ఆ ఇచ్చిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు, నాకు ఇస్తావా? మనం ఏమంటున్నాం చెప్పండి? ఏమంటున్నాం? మనం ఇవ్వమంటున్నాం. దయచేసి ఆలోచించండి. దేవుడి సన్నిధిలో ప్రభువునందు ప్రియదేవులారా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, దేవుడు నీకు ఇచ్చిన టాలెంటు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తెలివితేటలు కావచ్చు, వాటిని నువ్వు ఉపయోగించు. దేవుని పనిలో కావచ్చు, దేవుని సేవలో కావచ్చు, సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నువ్వు ఆ విధంగా ఉపయోగించగలిగితే దేవుడు నిన్నంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును నీవు స్వతంత్రించుకో. హల్లెలూయా. దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏం చేశాడు తల్లి? పరలోకం అనే రాజ్యాన్ని సిద్ధం చేశాడు. ఆ పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే నీకు ఇచ్చినటువంటి తలాంతును నువ్వేం చేయాలి? ఉపయోగించాలి. నువ్వు కానీ ఉపయోగించుకోకుండా నువ్వు అలాగే పెట్టావు అనుకోండి, నిన్ను ఎక్కడికి వెళ్ళమంటాడు? చీచి చెడ్డదాసుడా, నువ్వు చీకటిలో ప్రవేశించు. నువ్వు చీకటిలో ప్రవేశించడానికి ఇష్టపడతావా? లేదా దేవునితో కూడా యుగయుగములు సంతోషంగా ఆనందంగా గడపడానికి, ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి నువ్వు సంసిద్ధత కలిగి ఉంటావా? తీర్మానం చేసుకుందాం. దయచేసి మోకరించండి. దేవుడి సన్నిధిలో మోకరిద్దాం. నీకు ఇచ్చిన తలాంతు దేవుడి యొక్క తలాంతు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దయచేసి మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. దేవుడి యొక్క మధ్యాహ్న వేళ నీతో, నాతో, మనందరితో చక్కగా దేవుడు మాట్లాడిన విధానం బట్టి దేవుడు ఇచ్చిన తలాంతు, ఒకతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒక అతనికి 1 తలాంతు ఇచ్చాడు.
ఈ 5 తలంతులు ఇచ్చిన అతను 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన అతను 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు అతను మాత్రం అతను అలాగే ఉండిపోయాడు. అతనితో యజమానుడు అంటున్నాడు, చీచి సోమరివైన చెడ్డదాసుడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన తలాంతు ఏమై ఉన్నదో నీకు తెలుసు, నీకు ఇచ్చిన టాలెంట్ ఏమై ఉన్నదో నీకు తెలుసు. నువ్వు దాన్ని ఉపయోగిస్తున్నావా? దాన్ని వాడుతున్నావా? దాన్ని అలాగే పెడుతూ ఉన్నావా? ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ఘనమైన యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములు కొందనాలైనా. అయ్యా, ఒక మనుష్యుడు దేశాంతరం వెళ్తూ 3 వ్యక్తులను పిలిచి, ఒక వ్యక్తికి వాని సామర్థ్యం బట్టి 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తికి వాని సామర్థ్యాన్ని బట్టి 2 తలాంతులు ఇచ్చాడు. 3వ వ్యక్తికి వాని సామర్థ్యాన్ని బట్టి వానికి 1 తలాంతు ఇచ్చాడు. అయితే 5 తలాంతులు గలవాడు, 2 తలాంతులు గలవాడు వాటిని ఉపయోగించాడు. ఈ 1 తలాంతు అతను ఉపయోగించలా. అందుకే అతను అంటున్నావు, సోమరివైన చెడ్డదాసుడా. అయ్యా, ఈ 3 మేము ఎలాగున్నామో, ఎవరి వలే ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవాలి. ఈ పరీక్షించుకునే సమయంలో మేము ఉన్నాం. మాకు నీవు ఇచ్చిన తాళంతు మేము ఉపయోగిస్తున్నామా లేదా అని ఆలోచించుకొని నీ కొరకు మేము జీవించే కృపణ దయచేయి. పేద విధవరాలయ్యా, ఆమెకున్న 2 తలాంతుల్ని 2 కాసుల్ని నీకు అర్పించి ఉన్నది. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి చిన్న కుర్రాడు సమస్తము నీకు సమర్పించుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు అన్నటువంటి అబ్రహాము తన ఏకైక కుమారుడని ఇస్సాకుని నీకు బలివ్వడానికి తెగించాడు. ఆ విధంగా నాయన మాకున్న తలాంతుని నీ కొరకు ఉపయోగించుకునే కృపను మాకు దయచేయి. విన్న ప్రతి మాటనైనా వారి హృదయాల్లో భద్రపరుచుకొని అది 30, 60, 100 ఫలించులాగిన సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని నాయన నీ కృపాస్తములకు అప్పచెప్పుకొనొచ్చు. యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.